అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సిఐ శంకరే ఈ పేరు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఈయన సిఐ శంకరయ్య గారు సీఎంకే నోటీసులు పంపించారు. సీఎంకే నోటీసులు పంపించారు. ఎందుకు పంపించారు ఏంటి అనేది నిజంగా చాలామందికి తెలీదు. సో నాకున్న సమాచారం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఈ సిఐ శంకరయ్య అనే వ్యక్తి ఎందుకు పంపించారు నోటీసులు? అండ్ ఇంకో విషయం ఏంటంటే 1,45,00,000 జరిమానా నాకు కట్టినట్టు చంద్రబాబునే ఆయన డైరెక్ట్గా సవాల్ చేసిన పరిస్థితి. సో సీఎంగా ఉన్నారా లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారా నాకు అవన్నీ సంబంధం లేదు. నాకు ఎట్టి పరిస్థితిలో నా పేరు అప్పట్లో మీరు యూజ్ చేశారు కాబట్టి ఇప్పుడు నాకు ఆ రెమ్యునరేషన్ ఇవ్వండి అని మాట్లాడుతున్న పరిస్థితి. వాస్తవానికి 2019 మార్చి నెలలో వివేకా మర్డర్ కేసు జరిగింది. సో ఈ వివేకా మర్డర్ కేసు ఎప్పుడైతే జరిగిందో దానికి సంబంధించిన టాపిక్ గురించి నేను రాజకీయంగా మాట్లాడలేదు ఇక్కడ. సో కొన్ని మాత్రమే మాట్లాడుతున్నా. వివేకా మర్డర్ జరిగిన తర్వాత, ఎందుకంటే సిబిఐ చెప్పింది కాబట్టి నేను మర్డర్ అన్నా. లేకపోతే అసలు యాక్చువల్గా ఫస్ట్ పెట్టింది 170 ఐపీసీ 170 సస్పెక్టెడ్ డెత్. అవునా? సస్పెక్టెడ్ డెత్, అనుమానాస్పద మృతి అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది? లేదు, సునీతమ్మ గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆవిడొచ్చి మాట్లాడిన తర్వాత లేదు నాకు అనుమానం ఉంది అన్న తర్వాత 320 పెట్టారు. 320 పెట్టి ఆ కేసు దర్యాప్తు స్టార్ట్ అయింది. సిబిఐకి వెళ్ళింది, అంతా బాగానే ఉంది. సిబిఐకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ హత్యలో, ఇది హత్యే, ముమ్మాటికి హత్యే, గొడ్డలతో నరికారు, గుండెల మీద తన్నారు, కత్తితో పొడిచారు, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ వేసిన ఆధారంగా అక్కడ విధుల్లో ఉన్న వ్యక్తి ఎవరు? మన సిఐ శంకరయ్య. ఓకేనా? యాజ్ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్గా శంకరయ్య గారు ఆ కేసుని డీల్ చేశారు. అప్పట్లో ఈయన వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఎవరికి? సిబిఐకి. ఏమని ఇచ్చారు? లేదు, యాక్చువల్గా నేను ఆ రోజున 170 పెట్టాను, వాస్తవం. నేను ఆ కేసును మానిటర్ చేసుకున్నా, ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు విఐపి కాబట్టి. సో తర్వాత ఆవిడ అభ్యర్థన మేరకు నేను ఐపీ సెక్షన్ 320కి నేను దాన్ని షిఫ్ట్ చేశాను అని చెప్పి కొంతమంది ఎవరైతే దీంట్లో పాత్ర ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను భయపెట్టారు. వాళ్ళ భయం వల్లే నేను ఆ కేసుని కొంచెం నీరుగార్చే ప్రయత్నం చేశానంటూ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు సిఐ శంకరయ్య. సో ఈ సిఐ శంకరయ్య ఈయన చెప్పిన మాటలు, ఆయన చేసిన పనులు, ఆయన్ని ఎప్పుడైతే ఈ కేసు అయిన తర్వాత ఆయన్ని గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. అంటే కేసుని అలా ఎలా నీరుగారుస్తారు మీరు అని చెప్పి అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. ఓకేనా? ఇదంతా ఒక ఎత్తు. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో బాబాయ్ చనిపోయాడు, చంపేశారు అని చెప్పి ఒక కార్డుతో ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిందో, తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్లో నా పేరు లేదు కదా అని చెప్పి టెక్నికల్ రీజన్స్తో ఏం చేశారు? ఆయనకి మళ్ళీ ఆయన మీద ఉన్న సస్పెన్షన్ కూడా ఎత్తివేసిన పరిస్థితి. ఎత్తివేశాక జరిగింది ఏంటంటే మళ్ళీ సిబిఐ ఆయన్ని వాంగ్మూలం కోసం పిలిచింది. 160 ఉంటుంది కదా, 160 కింద, సెక్షన్ 160 కింద సిబిఐ వాంగ్మూలానికి పిలిచింది. సిబిఐకి వాళ్ళ అఫీషియల్స్ మధ్యలో ఇస్తే ఇబ్బంది అని చెప్పి జిల్లా మెజిస్ట్రేట్ ముందు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు ఆయన వాంగ్మూలం కోసం పిలిస్తే మన సిఐ శంకరయ్య గారు అసలు వెళ్ళాల. ఓకే, ఆయన వెళ్ళలేదు కాబట్టే బేసిక్గా అప్పటి వైసీపీ ప్రభుత్వం
మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న సస్పెన్షను ఎత్తివేశారు. సస్పెన్షన్ ఎత్తివేత. ఓకేనా? సో ఎప్పుడైతే వివేకానంద రెడ్డి కేసు హత్య కేసు జరిగిందో ఆ టైంలో చంద్రబాబు గారు అన్న మాటలు ఏంటంటే, మీరు విధి నిర్వహణ సరిగ్గా చేయలేకపోయారు, అందుకనే నేను సస్పెండ్ చేస్తున్నానంటూ పోలీసులతో విచారణ చేయించి ఆయన సస్పెండ్ చేశారు. ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో నా గురించి లేదు కాబట్టి నన్ను ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటారు అని చెప్పి ఇప్పుడు ఈ సిఐ శంకరయ్య ఈయన దాదాపుగా 1,45,00,000 నాకు డిఫమేషన్ సూట్ వేస్తున్నా మీకు అని చెప్పి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. వాస్తవంగా ఇది పొలిటికల్గా వెళ్తుందా లేదా పర్సనల్గా వెళ్తుందా అనేది మాత్రం ఇంకా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అప్పట్లో సిఐ శంకరయ్య గురించి సునీతమ్మ మాట్లాడిన మాటలు ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పుడు మాటలు అనుమానం వస్తుంది. అసలు చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు సంఘటన జరిగిన రోజు సిఐ శంకరయ్య అక్కడ ఉన్నాడు, అక్కడ మనిషి ఉన్నాడు. కానీ మేము హైదరాబాద్ నుంచి దారిలో వస్తూ ఉన్నాము, మేము అక్కడ ఇన్సిస్ట్ చేయాల్సింది వస్తుంది కేసు పెట్టు అని చెప్పి. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయనకు తెలియదా కేసు పెట్టాలి ఇది మర్డర్ అని చెప్పి? ఆ సీన్ లో లేకుండా ఉన్న మాకు అనుమానం వస్తుంది, మేము ఆయనకు చెప్పాల్సింది వస్తుంది, ప్లీజ్ కేసు పెట్టండి అనుమానం ఉంటే. అంటే ఆయనకి ఏదైనా కవరప్ చేయాలని ట్రై చేస్తున్నాడా? వై ఈస్ హీ బిహేవింగ్ లైక్ దట్? కేసు పెట్టు అని చెప్పినాక కూడా తర్వాత ఆయన సమక్షంలోనే బాడీని బయటకు మూవ్ చేశారు, గాయాలకు కట్లు కట్టించాడు. ఇన్స్పెక్టర్ గారికి తెలియదా అది తప్పు, పరిణామా ముందు బాడీని మూవ్ చేయకూడదని? మరి హౌ డిడ్ హీ లెట్ దట్ హ్యాపెన్? సో ఆవిడేమంటారు, పంచనామా చేయకుండా ఎలా కేసు వేస్తారు ఏంటంటూ కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. అక్కడ ఏదో కాన్స్పిరసీ ఏదో జరిగింది అని నాకు అనుమానం వచ్చింది, ఆ మాత్రం అనుమానం కూడా అక్కడ విధుల్లో ఉన్న సిఐకి రాదా అంటూ ఆవిడ మాట్లాడిన మాటలు. అండ్ ఈ కేసు గురించి ఈరోజు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సో ఒక్కసారి ఆ వీడియో విందాం. సో ఈ కేసు గురించి ఒక్కసారి ఈరోజు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఆ మాటలు విందాం. పాపం అదే ఎవరికి పెద్ద తప్పు చేయలేదు, అతను మంచోడు చనిపోయాడు అనిపించి అందులో ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. నేను కూడా అదే అనుకున్నాను. మా ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పలేదు, సిఎంఓ చెప్పలేదు, డీజీ చెప్పలేదు. మార్నింగ్ అక్కడి నుంచి అతను బయలుదేరి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇది, వాళ్ళ ఫ్యామిలీ విషయం కంటే నేను ఎక్కువ పట్టించుకోలేదు. సునీత గారు ఫోన్ చేసి కాదు పోస్ట్ మార్టం చేయాలి అని అడిగారు. పోస్ట్ మార్టం చేయాలంటే నేనేమన్నానంటే చేయాలి అని అడిగారు. పోస్ట్ మార్టం చేయాలంటే నేనేమన్నానంటే చేయండి, ఆ అమ్మాయి అడుగుతా ఉన్నప్పుడు మనకేమంది, నేను తప్పు చేయలేదు కదా చేయండి చేశాను. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది గుండెపోటు కాదు గొడ్డలిపోటు మామూలుగా కాదు చేసింది, బ్రెయిన్ కూడా బయట వచ్చింది అని వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఏంటి, ఆ ఇంట్లో మొత్తం రూమంతా బ్లడ్, ఆ బ్లడ్ అంతా కడిగారు, బెడ్ మీద కూడా బ్లడ్. ఆ తర్వాత ఒకసారి బాధేస్తుంది ఇవన్నీ. సాయంత్రానికి మాట మార్చేసి తండ్రి ఎలాంటి కరుడగట్టినటువంటి నేరస్తులు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే, అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. సో ఇప్పుడు సిఐ శంకరయ్య గారు చేసిన ఆరోపణలు కావచ్చు, ఆయన పనితీరు కావచ్చు, క్రిస్టల్ క్లియర్గా చెప్పాను కదా. సో మీరు ఏమనుకుంటున్నారో నాకు మస్ట్గా చెప్పండి. ఎందుకంటే ఒక సీఎం మీద సీఎంకి నోటీసులు పంపించాడు. సో ఇక్కడ సిఐ తప్ప సీఎం తప్ప, అప్పుడు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు సీఎంగా ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ పెట్టండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.